ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యం చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి బైబిల్ స్టడీలో మీరు కూడా నాతో పాటు దేవుని వాక్యం చదువుకుందాం. 2 కొరింథీ అధ్యాయం 8 2వ వచనం. ఈ వాక్యం ఎక్కడ అంటే సంఘము మాసిదోనియా ప్రాంతం, మాసిదోనియా సంఘములు. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. పౌలు గారు తన జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయం గురించి, ప్రభు అయిన దేవుడు వారి జీవితంలో చేసిన సంఘంలో, మాసిదోనియా సంఘంలో చేసిన ఒక గొప్ప ఆశ్చర్యక్రియ గురించి ఆయన మనతో పంచుకుంటున్నారు. ఏంటి అంటే, మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు దేవుడి మీద చాలా చాలా అపారమైన ప్రేమ కలిగి ఉండేవాళ్ళు. వీళ్ళ జీవితాల్లో, వీళ్ళు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పుడు వారి యొక్క జీవితం ఎలా ఉందంటే, గొప్ప విశ్వాసంలో ఉన్నారు, బీదలుగా ఉన్నారు. ఎటుపోయినా శ్రమలే శ్రమలే శ్రమలే. వారి జీవితంలో గొప్ప శ్రమలు ఉన్నాయి. అయితే దేవుడు వారి జీవితంలో వచ్చిన ప్రతి శ్రమలకి రెట్టింపుగా వారికి ఏం చేశారంట చూడండి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అంటే ఇది అర్థం చూడండి. నిరుపేదలను దేవుడు గొప్ప ధనికులుగా చేస్తున్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి మీ జీవితంలో కూడాను ప్రభు అయిన దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి దేవుని మీదలో మీరు జీవిస్తున్నప్పుడు, మీ జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చాయనుకోండి, మీరు వాటిని చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించినట్టు మిమ్మల్ని కూడాను ఖచ్చితంగా ఆయన గొప్పవారుగా, మంచి స్థితిలోను, మంచి స్థాయిలో ఆయన తీసుకొస్తారు. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు కూడాను అదొక పరీక్ష అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మనము జ్ఞాపకం ఉంచుకొని, దేవుని మాట ప్రకారం మనం నడుచుకునేది ఇదే సరైన సమయం అనుకొని, పరీక్షింపబడుతున్న సమయంలో దేవునితో ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమించి గొప్పవారిగా, గొప్ప స్థితిలో మనం నిలబెడతాం. ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యేసు నామమున ఆమేన్.